श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం। హస్త నక్షత్రాన్ని గురించి, అభయ వరద ముద్రల గురించి, ప్రతి దేవతా చిత్రాలలో ఆ ముద్రల నుండి మనం ఏ విధంగా అదృష్ట తరంగాల్ని పొందుతున్నామో అదేవిధంగా ఇంట్లోని పెద్దవారు, ముసలివారు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, మీకంటే వయసులో పెద్దవారు కానివ్వండి, వారి నుండి, వారి హస్తముల నుండి 72,000 నాడుల నుండి వెలువడ్డ అద్భుతమైన కాస్మిక్ కిరణాలతో దీవెనలను అందుకోండి। పంచభూత తత్వమైన ఈ 5 వేళ్ల నుండి నవగ్రహ అనుగ్రహ తరంగములున్న ఈ స్థానములన్నింటి నుండి శక్తివంతమైన కిరణములు వెలువడి చల్లగా ఉండాలి అని ఇలా ఆశీర్వదిస్తుంటారు। అవి తప్పక మన శిరస్సుపై సహస్ర కమలాలు విచ్చుకొని ఉంటాయి। ఈ సహస్రారముపై, ఆ చక్రముపై ఉన్న అతి సున్నితమైన కమలములు హస్తి అని చెప్పాను। అగమ్యంగా ఉన్న హస్తి కమలములు విచ్చుకొని వారి యొక్క అదృష్ట తరంగాలను పుచ్చుకుంటాయి। అవి అందిన వెంటనే లోన ఉన్న మలినములు, గత జన్మలో మీరు చేసిన సర్పదోషములు, ఛాయాదోషములు, పితృశాపములు, బ్రాహ్మణ శాపములు, స్త్రీ శాపములు అన్నీ పటాపంచలై పక్కకు తొలగిపోతాయి। హస్త నక్షత్రము వారి యొక్క ముఖ్యమైన వృక్షము కుంకుడు। నెలకొక్క మారైన ఆ కుంకుడు కాయలతో తలస్నానం చెయ్యండి। పైనున్న మలినములే కాకుండా లోన ఉన్న మలినములు, పాపదోషములు కూడా తప్పకుండా తొలగిపోతాయి। ఇక ఈ హస్త నక్షత్రానికి జంతువర్గము ఆడ మహిషి। ఆ మహిషము ఆ యముడికి కూడా వాహనమై ఉంది। మహిషాసుర మర్దని అనే చిత్రాన్ని, చాముండీశ్వరి తల్లిని ఇక్కడున్నట్లు మీరు పూజించండి। ఆ తల్లి అనుగ్రహ తరంగముల వలన అనేక కరముల నుండి, హస్తముల నుండి తదాస్తు హస్తు అంటూ ఆశీస్సులు ఆ తల్లి నుండి మీరు అందుకొని అన్నింటా విజయాన్ని సాధిస్తారు। ఏనుగు కూడా అలాగే హస్తి అని పిలువబడింది। హస్తు హస్తు తదాస్తు తదాస్తు అంటూ ఎప్పటికీ చల్లగా ఉండాలి అని దీవిస్తుంటాయి। ఆ తల్లే కాదు, ఆ జగన్మాతయే కాదు, గోమాత అనుగ్రహ తరంగాలు కూడా మనం అందుకోవాలి। వీరి యొక్క జంతువర్గము గేదె కాబట్టి మహిషము పైన ఉన్న, నందీశ్వరుడి పైన ఉన్న దేవతలను, శివపార్వతులు కానివ్వండి, చాముండీశ్వరి కానివ్వండి, గోవుతో పాటు ఉన్న కృష్ణుడిని కానివ్వండి, గోమాత కామధేను ఉన్న చిత్రాన్నైనా సరే గుమ్మం వద్ద
ప్రతిష్ఠించి బయటకు వెళ్ళేటప్పుడు దర్శించుకుని వెళ్ళండి. అన్నింటా తప్పకుండా విజయాన్ని సాధించి తీరుతారు. ప్రతి మనిషికి దేవ మానవ దానవ గుణములంటూ త్రిగుణములు ఉంటాయి. ఈ హస్త నక్షత్రం వారు దేవగణమునకు సంబంధించిన వారు, అభయ హస్తమునకు సంబంధించిన వారు. ఈ హస్త నక్షత్రము కన్యారాశి నక్షత్రము, ఆ లక్ష్మీ అనుగ్రహము కల నక్షత్రము. అభయ హస్తము మీ వెంట ఉంది అని గుర్తుంచుకోవాలి. ఎవరిని శపించకండి. హస్త నక్షత్రం అంటేనే విఘ్నేశ్వరుడి యొక్క హస్తి తత్వాన్ని తెలియచేసేది. లక్ష్మికి అటు ఇటు ఉన్న లాభహస్తి శుభహస్తి అనే తత్వాన్ని కూడా తెలియచేసేది. అటువంటి హస్తము కలవారు మీరు. ఈ హస్త నక్షత్ర జాతకులు అన్నింటా సర్దుకుని వెళ్ళగలరు. ఇతరులను సునాయసంగా ఆకర్షించగలరు. ఆకర్షించటమే కాకుండా తన తప్పులను తాము ఒప్పుకొని, అవును ఈ తప్పు చేశాను ఏమీ అనుకోకండి అని మంచివారుగా నిరూపించుకుంటారు. ఎవరిని దయచేసి శపించకండి. దేవగణము మీది, అభయ హస్తం మీది, భస్మాసుర హస్తము కాదు. ఈ హస్త అనే నక్షత్రము హస్త కళలను తెలుపుతుంది, హస్తవాసిని తెలుపుతుంది, హస్త ముద్రలను తెలుపుతుంది, హస్త కళా వైభవాన్ని కూడా తెలియచేస్తుంది. హస్తములే లేకుంటే మనం ఏ పనిని సక్రమంగా చేయలేము. అటువంటి అద్భుతమైన హస్తాన్ని గురించి చిన్న ఉదంతం తెలుసుకుందాం. ఒకానొకప్పుడు భస్మాసురుడు అనేవాడు కఠోరమైన తపస్సు చేసి శివుడిని మెప్పించి ప్రత్యక్షం చేసుకున్నాడు. బోళాశంకరుడైన శివుడు, భక్త ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అయ్యా, నా పేరుకు తగ్గట్టు ఎవరి నెత్తిన చేయి పెడితే నా హస్తం పడ్డ వెంటనే వారు భస్మీపటలం కావాలి. ఇదేం విచిత్రం కోరికరా బాబు, సరే తదాస్తు అని చేశాడు. వెంటనే భస్మాసురుడు అసురుడు కాబట్టి, బుద్ధిహీనుడు కాబట్టి, నీలాంటి శివుడి నెత్తిన చెయ్యి పెట్టి చూస్తే భస్మం అవుతావో లేదో పరీక్షించాలి అని శివుడి నెత్తినే చెయ్యి పెట్టడానికి ప్రయత్నించాడు. ఇటువంటి వాళ్లకు వరాలిస్తే ఇలాగే జరుగుతుంది అని తనను తాను నిందించుకున్న శివుడు అంతర్ధానమై విష్ణువుని సలహా అడిగాడు. విష్ణువు చిరునవ్వుతో, నువ్వు బోళాశంకరుడు తప్పించుకో తిరుగు వారెవరంటే ఈ స్వాతి నక్షత్ర జాతకులు. ధార్మికత, సౌమ్యత వీరి వద్ద ఉంటుంది. ఇంతగా వీరిని ఎందుకు ఆకాశానికి ఎత్తేస్తున్నాం అంటే, ఆకాశం నుండి స్వాతి నక్షత్రం ఉన్న రోజున నీటి బిందువు, స్వచ్ఛమైన జల బిందువు ఆలిచిప్ప ఇలా నోరు తెరుచుకొని ఉన్నప్పుడు ఆ బిందువు పడ్డ వెంటనే ఆ ఆలిచిప్ప ఇలా మూసకుపోయి మళ్ళీ తెరిచిన వెంటనే ఊర్ధ్వముఖము నుండి, ఆకాశతత్వము నుండి జల రూపములో బుధతత్వముతో ఉన్న భూమి లోపల ఆలిచిప్పలో పడ్డ వెంటనే జల, వాయు, భూతత్వము, ఆకాశతత్వము, అగ్నితత్వము అన్నింటినీ మేళవించుకొని ముఖ్యంగా ఘనీభవిస్తుంది. మానసిక దౌర్బల్యంతో బాధపడేవారు, మనోకారకుడైన చంద్రుడు బలహీనంగా ఉన్నవారు, ఇటువంటి పరిస్థితుల్లో ఏ రత్నం ధరించాలో అయోమయ స్థితిలో ఉన్నవారు ఈ నిజమైన స్వాతి ముత్యాన్ని గనుక ధరించగలిగితే వీరికి మానసికత పరిపక్వం చెంది బలహీన స్థితి నుండి బలమైన శక్తివంతంగా మారి మున్ముందుకెళ్లేందుకు దోహదపడుతుంది. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. నిజమైన స్వాతి ముత్యంలా సమాజంలో గుర్తించబడతారు. ఈ స్వాతి నక్షత్ర జాతకులకు వాయువు ముఖ్యమైన అధిదేవత మారుతం. ఈ మారుతము, ఈ ప్రాణవాయువు, ఈ త్రికోణ వాయువు, మూలాధారమైన వాయువు లేకుంటే మన ప్రాణమన్నదే లేదు. మన యొక్క ప్రాణవాయువు దశ విధములుగా దశ మహావిద్య శక్తితో
మనల్ని నడిపిస్తుంది. ఇడాపింగళ నాడులలో ప్రాణవాయువై శక్తినిస్తూ బొగ్గు పులుసు వాయువై నిశ్శక్తిని విసర్జిస్తుంది. అంతేకాకుండా అపాన వాయువుగా అధోముఖంగా వెళ్ళిపోతుంటుంది. వాయువు లేకుంటే ఉక్కపోత పోసి మన శరీర రంధ్రములో ఉన్న అన్ని రంధ్రముల నుండి జలాన్ని బయటకు తెప్పించి స్వేద బిందువులై బయటకు నెట్టివేస్తుంటుంది. మనం తిన్న ఆహారాన్ని కూడా ఈ గొంతు నుండి అన్నవాహికకు పంపించేది కూడా ఆ వాయువే. గర్భాశయంలో అన్నాన్ని జీర్ణింప చేయటానికి కూడా ఈ వాయువే దోహదపడుతుంది. చివరికి రక్త ప్రసరణ సక్రమంగా ఉండాలన్నా ఆ వాయువే తోడ్పడుతుంది. వాయువుకు ఇంత ప్రాధాన్యత ఉంది. వాయువు లేకుంటే, ఈ ప్రాణవాయువు అన్నది లేకుంటే జీవం అన్నదే ఈ ప్రపంచంలో ఉండదు. ఆ వాయువు ప్రాధాన్యత తెలియకుండా మనం శ్వాసిస్తున్నాం, నిద్రిస్తున్నాం, ఎప్పుడు మేల్కొంటామో తెలియదు. అది శాశ్వత నిద్రగా మారిపోవచ్చు. కాబట్టి వాయువుని ఆరాధించాలి. ఆ వాయువు పుత్రుడు ఎవరు? హనుమంతుడు. వీరు స్వాతి నక్షత్రం వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది హనుమ ముద్ర నుండి వినయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ ముద్రని చూసి వినయం అలవర్చుకోవాలి. బంటులా ఉండాలి తల్లిదండ్రుల వద్ద, గురువు వద్ద, పెద్దల వద్ద. హనుమంతుడు అంతటి పరాక్రమవంతుడైన వినయవంతుడు. తన శక్తి తనకు తెలియనట్లు అతి వినయంగా ఇలా వంగి ముందుకు వంగి అందరికీ బంటులా ఉండేవాడు. అటువంటి హనుమత్ ముద్రని నేనిప్పుడు చిత్రించి చూపుతున్నాను. ఆ మారుతి ముద్ర వలన మీలోని వాత దోషములు, మీ ఇంట ఉన్న భూత ప్రేత పిశాచాది దోషములన్నీ తొలగిపోయి మంచి మలయమారుత పవనములు మీ ఇంట వీచి అదృష్ట తరంగములు నిండాలని కోరుకుంటున్నాను. ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఎక్కడ హనుమంతునికెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఎక్కడ హనుమంతునికెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. ఈ స్వాతి అక్షర మారుతి సాక్షాత్కార కీర్తి ముద్ర మరి కాసేపిట్లో వినయ సంపదకు అధిదేవతయై విశ్వాసానికి మారుపేరైన రామబంటు అయిన హనుమత్ ముద్రగా మారుతిగా మలయ మారుతి భవనాలను అందించే ఆ ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడో దర్శించుకుందాం. అందిరుద్ర వీర్యము తానై హరుడైనాడు, అందిరుద్ర వీర్యము తానై హరుడైనాడు, ఎందున హనుమంతునికెదురాలోకము, అందిరుద్ర వీర్యము తానై హరుడైనాడు, ఎందున హనుమంతునికెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఎక్కడ హనుమంతునికెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. చుక్కలు మూవ పెరిగి సూర్యుడు తానైనాడు, చుక్కలు మూవ పెరిగి సూర్యుడు తానైనాడు.
ఈ స్వాతి నక్షత్రమే ఆ అక్షర రూపమే స్వాతి అనే ఆణిముత్యముల స్వాతి ముత్యముల మారుతి అనే రూపాన్ని దాల్చుకుంది. ఈ మారుతి వలన స్వాతి నక్షత్ర జాతకులకే కాకుండా చూస్తున్న వీక్షకులకందరికీ సకల సౌభాగ్యములు, భూతప్రేత పిశాచాదుల దోషములను ఈ హనుమత్ ముద్ర తొలగించాలి, అన్నింటా విజయాన్ని కలిగించి సర్వత్రా దోషములన్నీ తొలగి విజయ పరంపరలతో మున్ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఎక్కువ హనుమంతునికెదురాలోకము ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. ఎక్కడ హనుమంతునికెదురాలోకము ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. ఓం నమో భగవతే మారుతి నమః. ఓం ప్రజ్వలనామ ప్రతాప వజ్రదేహాయ. ఓం అంజనీ గర్భ సంభూతాయ. ప్రకట విక్రమ వీర దైత్వ ధ్వానవయక్ష రక్షోగణ గ్రహబంధనాయ. భూతగ్రహ బంధనాయ. ప్రేతగ్రహ బంధనాయ. పిశాచగ్రహ బంధనాయ. శాకినీ డాకినీ గ్రహ బంధనాయ. శాకినీ కామినీ గ్రహ బంధనాయ. బ్రహ్మగ్రహ బాధాయ. బ్రాహ్మరాక్షస గ్రహ బంధనాయ. చోరగ్రహ బంధనాయ. మారీగ్రహ బంధనాయ. ఏహి ఏహి ఆగచ్చ ఆగచ్చ ఆవేశాయ. మారుతి హృదయే ప్రదేశాయ ప్రవేశాయ. స్ఫుర 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 ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథాయ. వ్యాఘ్రముఖ బంధన, సర్పముఖ బంధన, రాజముఖ బంధన, నారీముఖ బంధన, సభాముఖ బంధన, శత్రుముఖ బంధన, సర్వముఖ బంధన, అన్నింటా మీకు బంధనములు తొలగి ఆ మారుతి అనుగ్రహము కలిగి క్లీం 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 హ్రీం శ్రీం శ్రీం రాజవంశామానాయ. శ్రీం హ్రీం క్లీం శ్రీణాం ఆకర్షాయ ఆకర్షాయ. మారాయ మారాయ చూర్ణాయ చూర్ణాయ ఖే ఖే. శ్రీరామచంద్రాజ్ఞాయ మమ కార్యసిద్ధిం కురు కురు కురు. ఈ మంత్ర పఠనము వలన ఈ చిత్రములో అన్ని రకములైన హరిద్ర వర్ణములతో అరుణ వర్ణములతో మీ ఇంట ప్రవేశించి ఈ భక్తి తరంగముల నుండి అన్నింటా విజయ పరంపరలను మీరు సాగించాలని, ఈ స్వాతి అక్షర మారుతి సాక్షాత్కార కీర్తి వలన కీర్తి ప్రఖ్యాతులు మీరందరూ పొందాలని నేను మనసా వాచా కర్మేణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. ఆ మారుతి యొక్క వినయ సంపదలు కూడా మీరు పొందాలని కోరుకుంటున్నాను. ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. ఎక్కడ హనుమంతునికెదురాలోకము ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. ఎక్కడ హనుమంతు. ఇప్పుడు నేను చిత్రించిన స్వాతి అక్షర నక్షత్ర మారుతి ముద్ర వలన మీ ఖ్యాతి విశ్వవిఖ్యాతి చెంది అన్నింటా రాణించి మున్ముందుకెళ్ళాలన్నదే, ఈ ముద్ర మీకు ప్రయోజనకారిగా ఉండాలన్నదే నా ఆశయం. ఆ తరువాత ఈ స్వాతి నక్షత్రం వారు దేవ దానవ మానవ అనే త్రికోణ గుణములలో గణములలో దేవగణమునకు సంబంధించిన వారు. అందుకే వీరు ఎప్పుడూ ప్రసన్నంగా కనిపిస్తుంటారు, చూపురలను ఆకట్టుకుంటుంటారు. తన వాక్చాతుర్యంతో ఆకర్షణీయంగా తన చుట్టూ స్నేహితులను తిప్పుకుంటుంటారు. ఈ స్వాతి నక్షత్ర జాతకులు కళారంగంలో ఉన్నత స్థితికి వెళ్ళగలరు. అవతారమూర్తిగా, ప్రముఖ నటుడుగా, రాజకీయవేత్తగా రాణించిన ఒక మహానుభావుడు కూడా ఈ స్వాతి నక్షత్ర జాతకుడే. ఈ స్వాతి నక్షత్ర జాతకులు దేవగణమునకు సంబంధించిన వారు కాబట్టి అన్నింట మంచి సత్ప్రవర్తనతో
తన యొక్క కార్యక్రమాలను సాధించుకుంటూ మున్ముందుకు వెళతారు. మరింత అదృష్ట ఫలితాలని పొందాలని ప్రయత్నిస్తుంటారు. కానీ కాస్త రాహువు యొక్క ప్రభావం వలన అనేక రకములైన విఘ్నములను ఆటంకములను ఎదుర్కొంటుంటారు. అటువంటివి తొలగాలంటే ఇలా ఆణిముత్యం యొక్క ముద్రని మీరు తెలుసుకోవలసి ఉంటుంది. పంచభూత తత్వమైన 2 కరములను ఇలా జోడించి దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత ఈ కరములలో ముత్యములాగా ఇలా వలయాకారంగా చూస్తూ ఆ ముత్యమైన జలతత్వమైన ఈ చిటికెన వేలు, అగ్నితత్వమైన బొటన వేలు రెండింటినీ కలిపి ఇలా ఆణిముత్యంలా ఇలా తీసుకొచ్చి ఈ ఆలిచిప్ప ముద్రని మీరు దర్శించుకుంటూ అందులో స్వాతి ముత్యాన్ని దర్శించుకుంటూ నేను నిర్మలంగా స్వాతి ముత్యంలా ప్రకాశిస్తున్నాను, ఆణిముత్యంలా ఉన్నాను, నా మనస్సు కూడా అలాగే ఉంది అనుకుంటూ నిర్మలమైన మనస్సుతో ఈ ముద్రను 10 నిమిషములు ఇలా ఆలిచిప్ప ముద్రను దర్శించుకోండి. అందులోని ఆణిముత్యంలా మీ మనస్సును భావించుకుంటూ సంకల్పం చేసుకోండి. మంచి సత్ఫలితాలని పొందుతారు. జై శ్రీమన్నారాయణ. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే.